ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును ధ్యానము చేస్తూనే ఈ రోజును మనం ప్రారంభించుకునే గొప్ప కృప మరి ఒకసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించినందుకు గాను సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మన దేవదేవునికే కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, దేవుడు ఎప్పుడు ఎలాగూ ఎవరితో మాట్లాడినా ఒక తండ్రి తన పిల్లలతో ఎలాగ మాట్లాడతాడో అలాగే తన ప్రేమనంతా వ్యక్తపరుస్తూ తన ఆలోచనలన్నీ తెలియజేస్తూ మనము దేవుని రాజ్య సంబంధులుగా కొనసాగడానికి ఈ లోకంలో ఏమి చేయాలో మనకు అర్థమయ్యేటట్లుగా ఆయన బోధిస్తూ ఉంటాడు. కనుకనే పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుడు మాట్లాడిన అనేక సందర్భాలలో ఎవరితో అయితే దేవుడు మాట్లాడుతున్నాడో వారిని కుమారులారా, కుమార్తెలారా, అమ్మ అని దేవుడు సంబోధించడం మనం గమనిస్తాం. కనుక ఆయన మన దేవుడై ఉన్నాడు, ఆయన మన రక్షకుడై ఉన్నాడు, ఆయన మన పోషకుడై ఉన్నాడు, ఆయనే మన సర్వస్వమై ఉన్నాడు. అన్నిటికంటే ప్రథమముగా ఆయన మనకు తండ్రి అయిన దేవుడై ఉన్నాడు. మనమెంత భాగ్యవంతులం కదా. కనుక ఈ ఉదయకాల సమయంలో మన తండ్రి అయిన దేవుడు మనల్ని బలపరచడానికి ఏమి ఉపదేశాన్ని ఇవ్వబోతూ ఉన్నారో ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మాకు ఆరోగ్యమును, ఆయుష్ను అనుగ్రహించి మమ్మలను ప్రభువా నూతనమైన నీ వాత్సల్యతకు యోగ్యులుగా చేశారు. మీకు స్తోత్రాలు దేవా. మరి ఇప్పుడు ప్రభువా ఈ రోజును నీ వాక్య ధ్యానము ద్వారా మేము ప్రారంభించడానికి ఇష్టపడుతున్నాం. తండ్రి, మాతో మీరు మాట్లాడండి. నీ వాక్యము ద్వారా నూతన బలము, నూతన ఉత్సాహము, నూతన ధైర్యము మీరు పుట్టించి ఈ రోజంతా నాయన నీ వాక్యములో, నీ వాక్యపు అడుగుజాడలలో నడుచున్నట్లుగా సహాయము చేయమని యేసు నామం ద్వారా ప్రార్థిస్తూ వాక్య ధ్యానములకు వస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనమునున్న లేఖన భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. తండ్రి తన పిల్లలతో మాట్లాడినట్లుగా ఎంత స్పష్టంగా ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. అవును, నా మాటలను ఆలకింపు అంటే విను అని యేసయ్య మనకు తెలియజేస్తున్నాడు. ఆయన వాక్యములకు మనము చెవియొగ్గాలట. దేవుని వాక్యము మనలను బ్రతికిస్తుంది. దేవుని వాక్యము మనకు ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని వాక్యము మనకు సంతోషాన్ని కలుగజేస్తుంది. కనుక అంత శ్రేష్టమైన ఆధిక్యత మనకు కలుగజేసే సృష్టికర్త అయిన మన దేవుని మాటలనట మనము చెవియొగ్గి ఆలకించాలట. ప్రియులరా, ఈరోజు అందరికీ అన్నీ చేయడానికి సమయం ఉంది, కానీ దేవుని మాటలకు చెవి ఇచ్చే సమయం ఎందుకో ఈరోజు చాలా మందికి లేకుండా పోయింది. కానీ ప్రాముఖ్యమైనది దేవుని మాటయే. కనుక ఈ వాక్య సందేశం వింటున్న నీతోనే ప్రభువు మాట్లాడుతున్నాడు. నువ్వైనా ఆయన మాటలకు చెవి ఇవ్వు. చెవి ఇవ్వడమే కాదు, నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. ఇప్పుడు రోజును ప్రారంభిస్తున్నావు కదా, మరి ఈ రోజంతా కూడా నువ్వు గడిపేటటువంటి సమయం, నువ్వు నడిచేటటువంటి మార్గం, నువ్వు చేసేటటువంటి ప్రతి పని, నువ్వు ఉండే ప్రతి స్థలములో దేవుని మాటలు నీ కనుల ఎదుట ఉండాలి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకో అని సూచిస్తూ ఉన్నాడు. 4 సంగతులు ఈ ఉదయకాల సమయంలో
నీతో ప్రభువు మాట్లాడుతున్నాడు. 1, ఆయన మాటలను నీవు ఆలకించాలి. 2, ఆయన మాటలకు నీవు చెవియొగ్గాలి. 3, ఆయన మాటలు నీ ఎదుట నుండి తొలగిపోనివ్వద్దు. 4, వాటిని నీ హృదయంలో నీవు భద్రము చేసుకోవాలి. ఈ 4 పనులు ఈ ఉదయకాల సమయంలో నువ్వు చేయగలిగితే తర్వాత దేవుని వాక్యమే వాగ్దానం ఇస్తుంది. అవి దొరికిన వారికి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఆమేన్. అవి దొరికిన వారికి జీవం. చాలా మంది పొద్దున్న లెగ్గానే అనుకుంటారు, అసలు ఎందుకు బ్రతుకుతున్నానో కూడా అర్థం కావట్లేదు. ఎన్నో ఆలోచనలు, ఎన్నో భయాలు, ఎన్నో ఆందోళనలు, ఎన్నో అవసరాలు, ఎంతో భారము, ఎంతో నలిగిపోతున్నటువంటి అనుభవాలు. వాటన్నిటి మధ్యలో బ్రతుకు సాగాలి. అయితే ఆ సాగవలసినటువంటి బ్రతుకు శ్రేష్టమైనదిగా, సమాధానకరమైనదిగా, ఆదరణ పూరితమైనదిగా కొనసాగాలి అంటే దేవుని వాక్యము నీవు ఆలకించాలి. నీవు దానికి చెవి ఇవ్వాలి. నీవు దానిని నీ ముందు నుండి తొలగిపోనివ్వకూడదు. నీవు నీ హృదయములో దానిని దాచుకోవాలి. అప్పుడు ఆ వాక్యము నీ జీవితమునకు నూతనమైన జీవమును కలుగజేస్తుంది. అంతేకాదు, అది నీ సర్వ శరీరమునకు ఆరోగ్యమును అనుగ్రహిస్తుంది. అందుకే కీర్తనకారుడు 119వ కీర్తన 130వ వచనములో అంటాడు, నీ మాటలు బయలు వెడలిన తోడనే వెలుగు కలుగుతుంది. అవి తెలివి లేని వారికి తెలివిని, జ్ఞానమును అనుగ్రహిస్తూ ఉంది. ప్రియా కుమారుడా, కుమార్తె, ఎంతకాలమని నలిగిపోతూ, అలసిపోతూ, సొమ్మసిల్లిపోతావు? నీకు జీవమును దయచేయగలిగినది ఇదిగో పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నోటి మాటలే. నీ శరీరమునకు, నీ ఎముకలకు మంచి ఆరోగ్యమును కలుగజేయగలిగినది కూడా నీతో ఇప్పుడు మాట్లాడుతున్న నీ దేవుని మాటలే. ఆ మాటలు చీకటితో నిండిపోయిన నీ జీవితమును తిరిగి వెలిగించగలవు. అజ్ఞానము, అవివేకము అలుముకుంటున్నటువంటి ఆ పరిస్థితి అంతటిని తొలగించి నీకు జ్ఞానము కలుగు చేయగలదు. కనుక ఈ ఉదయకాల సమయంలోనే ఇప్పుడే ఒక మాట దేవునితో చెప్పగలవా? దేవా, నీ మాటలు నేను వింటాను. నీ మాటలకు నేను చెవి ఇస్తాను. నీ మాటలు నాలో నుండి పోకుండా నేను కాపాడుకుంటాను. నీ మాటలు నా హృదయములో నేను భద్రము చేసుకుంటాను. ప్రభువా, నన్ను జీవములోనికి నడిపించు. నన్ను నీవు ఆరోగ్యముతో నింపు. నా జీవితం మీద, నా కుటుంబం మీద, నా అవసరాల మీద, నా పరిస్థితుల మీద నీ వెలుగును ప్రకాశింపచెయ్యి అని నీవు దేవుని అడగగలిగితే తప్పకుండా ఈ రోజంతా ఒక గొప్ప జయాన్ని, ఒక గొప్ప ఉత్సాహాన్ని, ఒక గొప్ప బలాన్ని, ఒక గొప్ప నడిపింపును, అన్నిటికంటే మించిన దేవుని సమృద్ధి అయిన ఆదరణను నీవు అనుభవించగలుగుతావు. కనుక తడువు చేయడం ఎందుకు? ఆయన నీ తండ్రి, నీ మేలు కొరకే ఆయన తన మాటను అందిస్తున్నాడు. ఆ మాటకు విధేయత చూపించు, బలం పొందుకుంటావు. దేవుడు ఈ రోజంతా నీకు తోడై ఉండి ఇట్టి జీవమును, ఇట్టి ఆరోగ్యమును, ఇట్టి వెలుగును, ఇట్టి జ్ఞానమును నీ మీద, నీ కుటుంబం మీద, నీ ఈ దినమంతటి పనుల మీద ప్రకాశింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మా యేసయ్య, మేమేంటో తెలుసుకున్న మంచి తండ్రివి నీవయ్యా. కనుకనే ప్రభువా, మేము నాయన ఆరోగ్యముతో ఉండాలని, మేము జీవము కలిగి ఉండాలని, మేము వెలుగులో ఉండాలని, మేము జ్ఞానులుగా ఉండాలని ఈ ఉదయకాలమే ఈ వాక్య సందేశము ద్వారా మమ్మల్ని మీరు దర్శించారు. మీకు స్తోత్రాలు. ఎంతమంది ప్రభువా ఈ నీ మాటలు ఇప్పుడు విన్నారో, వినబోతున్నారో, వింటున్నారో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. నీ మాటల వలనైనటువంటి జీవము ప్రభువా ప్రతి ఒక్కరిలో మీరు బలముగా కుమ్మరించి ఈ రోజు వ్యత్యాసము చూడడానికి సహాయం చేయమని, అది నీ వలనే ఈ రోజు జరిగింది అని ప్రభువా నీ నామాన్ని ఘనపరచడానికి సహాయం చేయమని ఈ దినమంతటి ప్రవర్తన మీ అధికారానికి ఒప్పుకుంటూ యేసు నామం ద్వారా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బి విత్ యు ఆల్.
ఆమేన్.